జరుగుతూ ఉండగానే ఇంకోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఒక దాడి జరిగింది. ఈ క్రమంలో 9 మంది మృతి చెందగా 32 మందికి గాయాలు జరిగాయి. సో టూరిస్టు బస్సులపై టెర్రరిస్టుల కాల్పులు, పొదల మాటన దొక్కని ఘాతకం, తప్పించుకోబోయి లోయలో పడిన బస్సు, 9 మంది మృత్యు, 33 మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హఠాత్తుగా దాడి చేశారు. కొంతమంది భక్తులుగా ప్రయాణిస్తుండగా ఓ బస్సు దాడికి తెగబడి ఆదివారం అక్కడ ఆ పుణ్యక్షేత్రం నుంచి బయలుదేరిన ఆ బస్సు కాల్పులో జరిపారు. దీంతో బస్సు అదుపులో తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయంగా 33 మంది గాయాలు అయ్యాయి. సామాన్యంగా 72 మందితో క్యాబినెట్ మినిస్ట్రీ అనేది ఉంటుంది. ఈ 72 క్యాబినెట్ మినిస్ట్రీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రానికి ఎంత వచ్చినాయని. సో మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్కి అత్యంత ప్రాధాన్యం లభించింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి 80 ఎంపీ సీట్లు ఉంటాయి. సో దాంట్లో మనకు ఎక్కువ ప్రాధాన్యం అనేది దానికి ఇవ్వడం జరిగింది.